బీసీ కులాల సమన్వేదిక అధ్యక్షుడు బొమ్మ రఘురాం నేత. నేను జాతీయ ఉద్యమ నాయకులు, తెలంగాణ మొదటి దశ, మల్లి దశ, తొలి దశ ఉద్యమ నాయకులు. మరి ఆయన గురించి చరిత్ర మొత్తం అందరికీ తెలిసిందే, మన మిత్రులందరూ చెప్తా ఉన్నారు. కాకపోతే నేను కొన్ని డిమాండ్లు మొదలు పెట్టదలుచుకున్నాను. ఈరోజు తెలంగాణలో బీసీల వాదం, బీసీల సంఘాలు ఏర్పడ్డాయంటే మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో. కాబట్టి మన వేదికలన్నీ కూడా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి బ్యానర్పై, ప్రతి బ్యానర్పై అన్ని వేదికలు, ఏ వేదిక అనేది కాకుండా ఆ ఫోటో ఉండాలని కోరుతూ, మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్ని వేదికల దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ఎత్తుతున్నాడు. చాలా సంతోషం. మరి అక్కడక్కడ జాతిపితగా వర్ణిస్తూ ఉన్నాడు. వర్ణించడమే కాదు, అధికారికంగా ప్రకటించమని ఈ వేదిక ద్వారా, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ ద్వారా నేను వారిని కోరుతూ, దీనికి ఎంత త్యాగానికైనా మా బీసీ కులాల సమన్వేదిక మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని సెక్రటరేట్లో పెట్టాలి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక భవనాన్ని జలదృశ్యంలో పెట్టాలి. ఆయన చరిత్రని పాఠ్యపుస్తకంలో ప్రచురించాలి. ఇంకా బీసీ సంఘాలని, బీసీ నాయకులని, ఇతర కుల సంఘాలను కూడా చెప్తా ఉన్నాం, విన్నవిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామాన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతిపిత విగ్రహాన్ని పెట్టాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇలాగే ఆ రోజు మరి ఆయన మన తెలంగాణకే కాదు, జాతిపిత, ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వతంత్ర సమర యోధులకు భారతదేశం మొత్తం మీద నాయకత్వం వహించిన ఏకైక వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. స్వతంత్ర సమరయోధులకు ముందుండి వాళ్ళ హక్కుల గురించి పోరాడిన వ్యక్తి కాబట్టి అతకు భారతరత్న కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మరి ఆయనకి ఎన్ని చేసినా, ఏమి చేసినా మరి మనం తక్కువే. కాబట్టి ఇంకొకటి ప్రమాదం ఉంది. వివిధ పార్టీలు ఈరోజు ప్రెస్ క్లబ్లో జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రకటించాలని మా కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ వారు కోరుతూ ఉంటే, ఇంకో వైపు రేపు ప్రమాదం ఏంటంటే మన కులాల వాళ్ళనే ఇంకో జాతిపిత ప్రకటించాలని కోరుతూ ఉంటారు. అది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు కోరుతూ ఉంటారు. కాబట్టి మనకు సిద్ధాంతకర్తలనే ఉంచాలి, బాపూజీని బాపూజీగానే ఉంచాలి. కాబట్టి ఆచార్య కులాల వారిగా వస్తుంది, ఇది ప్రమాదం ఉంటుంది. కాబట్టి కులాల వారికి ముందుకే వేడుకుంటున్నాను. కాబట్టి మనం గౌరవించుకుందాం, ఇతరులని జోలికి వెళ్ళొద్దని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మన జ్ఞానేశ్వరన్న గారికి, జగదీశ్వరన్న గారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు.